నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. సీఎం ఆదేశాలతో పవిత్ర సంగమాన్ని పరిశీలించిన మంత్రుల బృందం దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవహారతులు సిద్ధం చేస్తామని హామీ. నగరంలో హరిఘర్ తిరంగా జాతీయ జెండా ర్యాలీ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు. ప్రతి ఇంటిపై జెండా ఆవిష్కరించాలని పలువురు నేతల వెల్లడి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణ. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పవిత్ర సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రధానంగా సిఆర్డీఏ నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతుల్ని పునరుద్ధరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగమాన్ని పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. నవహారతుల్ని 30 నుండి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంతం విశిష్టతను చెడగొట్టిందని తెలిపారు. నిత్యం అక్కడ కృష్ణమ్మకిచ్చే జలహారతుల్ని కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్యటకానికి కూడా పెద్దపీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదికి ఆవల వైపు ఉన్న లంక భూముల్ని కూడా సేకరించి పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. వైదిక కమిటీ సభ్యులతో చర్చించి ఏ ఆలయం కట్టాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. పవిత్ర సంగమం ఎప్పుడూ భక్తులతో, పర్యటకులతో కిటకిటలాడేలా ఏర్పాట్లుంటాయని తెలిపారు. మరొకసారి కమిటీ సభ్యులు సమావేశమై పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఇక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమిని సమీకరించండి, అక్కడ మంచి ఆలయం కట్టాలి, ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి, పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఈ లంకల విషయం కూడా పార్థసారథి గారు రేజ్ చేశారు. దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటిని కూడా భాగం అవుతాయి. అలాగే ఆలయం కూడా ఏ ఆలయం కట్టాలి, ఎలాంటి ఆలయం కట్టాలి. వచ్చిన అధికారులకు, మీడియా పర్సన్ నమస్కారాలు. 2014 నుంచి 19 దాకా ఈ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి 2 కలిసే పాయింట్, దీన్ని పవిత్ర సంఘం అనే పేరు పెట్టి చాలా బాగా చేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారి ఆఫీస్లో రివ్యూ పెట్టారు. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి
యాక్చువల్గా చేస్తామనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపాలిటీ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు మరామత్తు కావచ్చు, ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం. వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డీఏ నుంచి, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, దాంతో చేయటం కష్టం అవుతుంది. అందువల్ల సిఆర్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు, కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చేయమన్నా. ఒక ఐకానిక్ ప్లేస్గా మారటానికి అవకాశం ఉన్న స్థానం ఇది. పవిత్రతో పాటు మంచి లొకేషన్ కూడా, కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దానికి తోడు దీన్ని ఒక ఆధ్యాత్మిక సెంటర్గా డెవలప్ చేయాలంటే హారతులు ఒక్కటే సరిపోవు. ఇక్కడ ఒక మంచి గుడి, పెద్ద గుడి, ఏదో చిన్న గుడిలా కాకుండా టీటీడీ సహకారం, ఎండోమెంట్ సహకారం మంత్రి గారు ఆలోచించి ఒక పెద్ద గుడిని కనుక ఏర్పాటు చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మనం భవిష్యత్తులో తీర్చిదిద్ది దానికి అకామిడేషన్స్ అంటే కాటేజెస్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఈ వాటర్ ప్రకాశం వ్యాలీ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా సర్టన్ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది సమ్మర్లో కూడా. కాబట్టి స్పోర్ట్స్ వరద వచ్చినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ స్పోర్ట్స్ని కూడా బోటింగ్ ప్రకాశం బ్యారేజ్ దాదాపు 3-4 కిలోమీటర్ 5-6 కిలోమీటర్లు ఉంటుందేమో వాటర్లో. సో ఇంత మంచి బోటింగ్ ఉంటే ఈ సెంటర్కి కూడా అలైడ్గా డెవలప్ అవుతుంది, కాబట్టి అదొకటి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఎదురుగుండా ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి కొంతమంది పేద రైతులకి అసైన్మెంట్ ఇచ్చుంటారేమో, వారందరినీ కూడా ఒప్పించి దాన్ని కూడా మళ్ళీ కొంచెం లెవెల్ పెంచి దాన్ని కూడా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లేస్గా, ఎందుకంటే విజయవాడకి అమరావతికి సాయంత్రానికి కానీ లేకపోతే హాలిడేస్కి కానీ వీకెండ్కి కానీ ప్రజలకి ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తెలిపారు. మన జాతీయ భావాన్ని నలుదిశలా విస్తరించాలని, దేశ విదేశాల్లో సైతం జాతీయ భావాన్ని పెంపొందించాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని తమ ఇళ్లపై ఆవిష్కరించుకోవాలని ఆమె కోరారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపేందుకు జాతీయ జెండాలతో ర్యాలీ, అలాగే ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో మంగళవారం ఏలూరు రోడ్లోని అప్సరా టాకీ సెంటర్ వద్ద నుంచి చుట్టుకుంట సెంటర్ వరకు, దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, విశాఖ ఉత్తరం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి, బోండా ఉమ మాట్లాడారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు మన జాతీయ జెండాని మన ఇంటి మీద ఆవిష్కరించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదని, ఇది దేశ కార్యక్రమమని వ్యాఖ్యానించారు. మన స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల విద్యార్థులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొని జయప్రదం చేశారు. రాబోయే తరంలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచనతోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి, ఆగస్టు 15వ తారీఖున ఇవాళ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకున్నటువంటి ఐకమత్యాన్ని మనం జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ మరి వారు కూడా మనకి ఇక్కడికి రావడానికి కూడా దీనికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ
ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జాతీయ జెండాని ఆవిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన జిల్లా ఆ జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని వాళ్ళ మననం చేసుకుంటూ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి. అలాగే మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని ఏ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒక్కసారి భావితరాలు వారికి గుర్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులతో కలిసి కూటమి అందరూ కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో జెండాల్ని తీసుకొని పెద్ద బహిరంగ ఊరేగింపుగా వేలాది మంది పిల్లలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఇలాంటి మంచి పిలుపునిచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీపీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకొని తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు జోగి రమేష్ పై ఆరోపణలు రావడంతో ఈ కేసు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేష్ తనయుడు రాజీవ్ ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మరొక వైపు జోగి రమేష్ కి విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. విద్యాశాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో నివేదించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపారు. అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా మార్చివేసి పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె ఆద్యతో కలిసి శ్రీహరికోటకు వచ్చారు. షార్లో హెలీప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు వచ్చారు. తన కొడుకును అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అంతేకాని అమెరికాలో చదువుకొనొచ్చి ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకుపై కక్ష తీర్చుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ రోజు టీడీపీ అధికారంలో ఉండవచ్చు, కానీ కక్ష సాధింపు చర్యలు మాత్రం సరికాదని అన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకి దూరంగా ఉంటే మంచిదని అన్నారు. ఆలోచించేయండి, ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొట్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. నిన్న ఎవడొక వచ్చింది సెంట్రల్ బ్యాంకులో అంట, నేను హవాను చెప్తా ఉన్నానంట. సెంట్రల్ బ్యాంకులో అంట జోగి రమేష్ అంట ఎంఆర్ఓలను మారుస్తున్నానంట, జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నానంట, జోగి రమేష్ అంట బూడిద మీద. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై తన పేరు తీసివేశారని జగన్ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అంబేద్కర్ లాంటి మహానుభావులతో నీకు పోలికేంటి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు తీసేశారని వైకాపా శ్రేణులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని, ఇక్కడ జరిగిన పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కి ఏదో జరిగింది అని ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించారు, కానీ విగ్రహం మొత్తం బాగానే ఉందని చెప్పారు. జగన్ పేరు మాత్రమే తొలగించారు. పేరు తొలగించిన వారికి అంబేద్కర్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుందని, అంబేద్కర్ వంటి మహానుభావుల సిద్ధాంతాలు, స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి, కానీ నేను దాతని, విగ్రహాన్ని కట్టించాను అని ప్రతిపక్షం వారు మాట్లాడటం మంచిది కాదని తెలిపారు. మహానుభావుడు అంబేద్కర్, అతని కాలిగోటికి సరిపోము మనము. అలాంటిది అంబేద్కర్ పేరుకి సమానంగా జగన్ పేరు ఉండటం చూసి అంబేద్కర్ వాదులు సహించలేకపోతున్నారు. అందుకే జగన్ పేరు మాత్రమే తొలగించారని డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈరోజు ఇక్కడ జరిగిన పరిస్థితుల్ని అంచనా వేయడానికి మిత్రులతో కలిసి రావడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షం,
వాళ్ళ ఛానల్స్ ద్వారా, వాళ్ళ మీడియాస్ ద్వారా వాళ్ళకున్న అంబేద్కర్ గారి విగ్రహానికి అపరిదృష్టి తెచ్చారు, లేదా అపవాదం జరిగిందని ఒక దుష్ప్రచారాన్ని చేస్తాం. ఇక్కడికి వచ్చి చూశాక ఏమీ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అంబేద్కర్ గారి మహాశిల్పం, సామాజిక న్యాయ మహాశిల్పం అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు. విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. బహుశా భారతదేశంలో ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహంలో విగ్రహం మంచి విగ్రహం. వాళ్ళకి ఎవరికి అంబేద్కర్ గారి మీద చాలా గౌరవం ఉంటుంది. చాలా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళే ఆ పని చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు. ఈ సందర్భంగా మనం ఒకటి ఆలోచించాలి. ఆ మహాశిల్పాన్ని మనం ఫోకస్ చేయాలి, వారి స్ఫూర్తిని ఫోకస్ చేయాలి. కానీ ఆ విగ్రహాలు, మహానుభావుల విగ్రహాలు పెడతా ఉంటాం. అంబేద్కర్ గారి పెద్దోళ్ళు మహానుభావులు చాలా విగ్రహాలు పెట్టాం, లేకపోతే దేవుళ్ళ విగ్రహాలు పెడతాం, అంటే మన స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు పెడతా ఉంటాం. ఆ విగ్రహాలని యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనల్ని మనం ప్రచారం చేయాలనే సంకల్పం ఉండాలి. కానీ అది నేను దాత చేశాను, లేకపోతే నేను దాతృత్వం ఇచ్చాను, నేను కట్టించాను, నాది ఆ విగ్రహం అనే దృక్పథం నుంచి కొంతమంది బయటపడాల్సిన అవసరం. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏపీ భవన రెసిడెన్స్ కమిషనర్ లవ్ అగర్వాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ గురించి చర్చించారు. కేంద్ర మంత్రులకు అందించిన వినతుల పరిష్కారం విషయంలో అధికారులతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన సహకారం విషయంలో పూర్తి తోడ్పాటు అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్రకు వివరించారు. అందరూ ఇక్కడ ఇబ్బంది కదా మీరు ప్లాన్ చేయండి, మంచి ప్లేస్ ఇద్దాం, కడతాం, ప్లేసులు పెట్టి బిల్డింగ్ కడతాం తొందరగా. 25వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజలు వినతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యలు స్వయంగా పరిశీలించిన లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజా దర్బారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో 300 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువేదుల నాగశ్రావణి కోరారు. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని, ప్రమాద బీమా చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకి వైద్య సాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముజీబ్ విజ్ఞప్తి చేశారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఎలాంటి ఆధారం లేదని, ఇల్లు మంజూరు చేయాలని పొలకంపాడుకు చెందిన మేక నారాయణమ్మ కోరారు. ఆయన ఈ విజ్ఞప్తుల్ని పరిశీలించి అండగా ఉంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. నగరంలో సివిఎస్ ప్లాంట్ ద్వారా అనేక ఇబ్బందులకి గురవుతున్న ప్రజానికానికి సరికొత్త టెక్నాలజీతో పరిష్కారం చూపిస్తామని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సరికొత్త టెక్నాలజీతో భారీ మార్పులు చేసి సివిఎస్ ప్లాంట్ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ పుట్టరోడ్ ఏరియాలో ప్రజా సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరం మొత్తానికి ఒక సివిఎస్ ప్లాంట్ నిర్మించడం జరిగిందని చెప్పారు. ఆ సివిఎస్ ప్లాంటు లేకపోతే నగరం మొత్తం మురికివాడగా మారిపోయి ఉండేదని అన్నారు. కానీ అదే సివిఎస్ ప్లాంట్ చుట్టుప్రక్కల ఉండే వారికి అనేక ఇబ్బందుల్ని కలగచేస్తుందని చెప్పారు. ఒక మంచితో పాటుగా చెడును ఇక్కడి ప్రజానీకం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో సివిఎస్ ప్లాంట్ ద్వారా అనేక ఇబ్బందులకి గురవుతున్న ప్రజానికానికి సరికొత్త టెక్నాలజీతో పరిష్కారం చూపిస్తామని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సరికొత్త టెక్నాలజీతో భారీ మార్పులు చేసి సివిఎస్ ప్లాంట్ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడ నగరం మొత్తానికి ఇక్కడ సీవేజ్ ప్లాంట్ కట్టడం జరిగింది. సీవేజ్ ప్లాంట్ లేకపోతే విజయవాడ నగరం అంతా కూడా మురికిమయం అవుద్ది. అదే సమయంలో సీవేజ్ ప్లాంట్ విజయవాడ నగరాన్ని కాపాడదు, కానీ ఈ చుట్టుపక్కల అనేకమైన ఇబ్బందులు కలగజేస్తాం. అంటే ఒక మంచి పనికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విధంగా ఉంది. అంటే టెక్నాలజీలో కూడా ఇంకా భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నాలజీలో ఏవైతే గ్యాసెస్ రిలీజ్ అవుతాయో వాటిని కూడా అరెస్ట్ చేసి అది పబ్లిక్లోకి వెళ్లకుండా దాన్ని వేరే వినియోగానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది, అనారోగ్యం పాలవుతున్నారని వాళ్ళ వస్తువులన్నీ కూడా మన కళ్ళ ముందు నల్లగా మారిపోతున్నాయి. ఏసీలు పెట్టుకుంటే ఏసీలు రాలిపోతున్నాయి. ఇంట్లో మోటార్ సైకిల్ పెట్టుకుంటే మోటార్ సైకిల్ కూడా పెచ్చులు ఊడిపోయి ఒక ఇనుముని తుప్పేయడం తినేస్తూ ఆ గ్యాస్లు ఆ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైనా ఐఐటి ఇక్కడున్న ఇంజనీర్ గారు కూడా ఆయన హైలీ క్వాలిఫైడ్ ఉన్న దాంట్లో బెటర్గా డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వారికి తోడుగా ఇంకా లేటెస్ట్గా ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక ఐఐటికి దాని ఇన్వెస్టిగేషన్ కూడా పంపించాలని చెప్పి నాకు ఒక ఐడియా ఉంది. అది కమిషనర్ గారి దృష్టి కూడా పెట్టాలా. వీళ్ళందరినీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ వాసన ఇప్పుడు మనం ఉన్నంతసేపు కూడా ఏదో రకమైన వాసన, అది సీవేజ్ వాసన కావచ్చు, ఈ గ్యాసెస్ వాసన కావచ్చు, రకరకాల ఇబ్బందులకి అది ఖచ్చితంగా ఉన్న సమస్య మాత్రం తీవ్రతరం. ఈ దాంట్లో ఎలాంటి ఆలోచన. మధ్యాహ్నం వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసి ఈ రోడ్డు వాస్తువులందరూ 20-25 మంది ఎమ్మెల్యే ఈ రకంగా సమస్య ఉంది అని చెప్పేవాటికి రాత్రి 8ంటికి ఫోన్ చేసి 9ంటికల్లా అక్కడ మన ప్రోగ్రాం పెట్టండి, ముందు అక్కడ సమస్య చూడాలి అని వాళ్ళ 9ంటికల్లా ఇక్కడికి వచ్చి అధికారులతో కలిసి మొత్తం సెప్టీ ట్యాంక్ పరిశీలించడం జరిగింది. సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. కాకపోతే అధికారులు కూడా ఇప్పుడు తెలియబడుతుంది ఏంటంటే 6 నెలల్లో చాలా వరకు సాల్వ్ అవుతుందని చెప్పారు. ఆ సమస్యను 6 నెలల్లో సాల్వ్ చేసి ఇక్కడ ప్రజలందరికీ విముక్తి కలగాలని కోరుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవగా పరిగణించి సర్వ మానవుల యందు ఐశ్వర్య చైతన్యం కలగాలని శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి కన్వీనర్ ఉట్టి నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శ్రీ పరంజ్యోతి పద్మావతి అమ్మ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని వెంకటసాయి శ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ ఉట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. అమ్మ పుట్టినరోజు ఆగస్టు 15 సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమాలలో దుప్పట్లు పంపిణీ, ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు భవానీపురంలోని వెంకటసాయి శ్రీ వృద్ధాశ్రమంలో కబేలా సెంటర్ వద్ద ఉన్న ఆశీర్వాద ట్రస్టులో, నవలూరులో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమాలలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. సర్వమానవాలు ఐశ్వర్య చైతన్యం కలిగి సుఖశాంతులతో ఉండాలని లక్ష్యంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు బూర్ల వెంకట్రాం, ఓంకార్జీ, రవప్రసాదు, సాగర్, రాజశేఖర్, సుజనాజీ, లక్ష్మీజీ, వాసూజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి విజయవాడ వారము శ్రీ పరంజ్యోతి అమ్మ పద్మావతి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున జరగబోతున్నది. కార్యక్రమానికి సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు మేము ఇక్కడ వృద్ధాశ్రమంలోని వారికి దుప్పట్లు పంచడానికి వచ్చాము. ఈ కార్యక్రమమే కాకుండా ఇంకొక చోట కూడా వృద్ధాశ్రమంలోని దుప్పట్ల పంపిణీ జరుగుతున్నది. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు కూడా మేము ఇస్తున్నాము. ఆగస్టు 15వ తారీఖున 108 కలశాలతోని ఊరేగింపుగా ఆలయం నుండి బయలుదేరి ముఖ్య వీధుల్లో తిరిగి ఆలయానికి చేరుకొని అక్కడ మానవాళికి మేలు చేయడానికి, మంచి జరగటం కోసము ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో విరజిల్లాలని, ఐశ్వర్య చైతన్యంతో మెలగాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని అష్టలక్ష్మి పూజలు, కలశ పూజలు మేము చేయిస్తున్నాము. ఈ కార్యక్రమానికి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. సీఎం ఆదేశాలతో పవిత్ర సంగమాన్ని పరిశీలించిన మంత్రుల బృందం దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవహారతులు సిద్ధం చేస్తామని హామీ. నగరంలో హరిఘర్ తిరంగా జాతీయ జెండా ర్యాలీ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు. ప్రతి ఇంటిపై జెండా ఆవిష్కరించాలని పలువురు నేతలు వెల్లడి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణ. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.